బస్వా దా దా బస్వా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మా ఫామ్ అంతా డీటెయిల్గా చూపిస్తాం. ఉసిరికాయలు కోసేద్దాం. దోడ కాబెట్టావా? దూడ కాబెట్టడం ఏంటి? ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ బడ్డ వచ్చింది చూడు. డ్రాగన్ ఫ్రూట్ అమ్మో వంకాయలు రావాలి కేజీ 10 ఏంటి కాదు, నారింజ గింజలు, బూదెబ్బకాయలు, పచ్చడి. బూదెబ్బకాయలు అంటారు, మీ సైడ్ ఏమంటారు మనకు తెలీదు. గుచ్చుకుంటే పలిగిపోయేలాగా ఉన్నది. అయితే ఇక్కడ ముళ్ళు ఉంది చూడు, పట్టుకోండి తెలుస్తుంది మీకు. గుచ్చిపోతుంది ఇక్కడ. భలే ఉంది అనుకోండాలాగా. ఇంకేం చేస్తారు? లేపురా అనుకోండానే. ఇదిగోండి నేను పెంచా అనుకోండా, దీని పేరే లజులింగం. ఈ అనుకోండి 10 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. నేను ఇంతప్పటి నుంచి పెంచుతున్నాను. మేము ఇప్పుడు ఉసిరికాయలు కొయ్యడానికి వస్తున్నాం. నువ్వు మాట్లాడుకు, సీన్ లేదు నీకు. ఇదిగోండి దీని పేరే దుంగా. ఇదిగోండి ఆగితే అంటే బాగా మీరు కూడా పురుగుల్లాగా అయిపోవచ్చు. ఇదిగోండి ఈడు కొట్టి అంటాడు వచ్చినమ్మా. సిటీ జుట్టు అంటారు దీన్ని. ఏమంటారు? జుట్టు. జుట్టు అది పైనాపిల్ మొక్క కాదు. అది ఇప్పుడు పైనాపిల్ మొక్క అంటే పైనాపిల్ పైకి కాస్తుంది, ఇదేమో కింద కాస్తుంది. వాట్ ఈస్ దిస్ పైనాపిల్ మొక్కలు? ఇది జుట్టు, ఇది జుట్టు. పైనాపిల్ లేస్తలేదు, మళ్ళీ ముళ్ళు ఉన్నాయి. ఇదిగో అంజీర్ ఒక్కటి ఉంది. అంజీర్ పైన ఉంది. ఇదిగో అంజీర్ ఫ్రూట్. ఇది అంజీర్ ఫ్రూట్. ఇదే దాని పేరు అంజీర్ కాదు, జింజీర్. అంజీర్ ఫ్రూట్. ఇదంతా నల్ల పసుపు. అరే ఏంట్రా అయ్యి? నిమ్మకాయల మంచి బత్తాయి పళ్ళు. నిమ్మకాయలు ఈ మాత్రం సైజ్ నిమ్మకాయలు ఏ కావాలి? నిమ్మకాయలు కోసుకోవచ్చులే. ఏ అది బత్తాయి చెట్టు. నిమ్మకాయ చెట్టారా బాబు? బత్తాయిలు లాగా ఉంటాయి కానీ పెద్ద నిమ్మకాయలు. ఇంకా ఇది తమలపాకు చెట్టు. ఒరే ఇది ప్రోమోగ్రానైట్ మొక్క. ఏది ప్రోమోగ్రానైట్ మొక్క? అది అప్పుడు ఉడుస్తాం, అది అలాగే వదిలేస్తాం. ఒరే రుబ్బురోలతో ఎలా రుబ్బాలరా హరివంత్? రుబ్బురోలతో రుబ్బడం మన చిన్నప్పటి నుంచి వచ్చు. ఇలా పట్టుకుంటారా? అలా పట్టుకుంటారా? రుబ్బమంటుకోండి. చట్నీ తింటారా? తిప్పితే అలా రోలాల చట్నీ వచ్చేస్తుందా? వచ్చింది. పెట్టే. 10 సంవత్సరాలకి నీళ్ళు ఉన్నాయా? అందులో నీళ్ళ ఉంటాయి, పైన ఉన్నాయి కొబ్బరికాయలు. ఇంకా పట్టుకున్నా
ఇంకా ఈ తమలపాకు మొక్కలు తమలపాకు తిమ్మలపాకు నీ నోట్లో కరివేపాకు. ఒక డైజెషన్ చాలా మంచిది ఆకు తిని చూడు తినరా ఏమవుదు తమలపాకు డైజెషన్ చాలా హెల్ప్ నీ అవుద్ది నోట్లో కరివేపాకు, నీ నోట్లో కిల్లిపాకు, అది కిల్లి ఆకరా నీ నోట్లో మంచి బాలు లాగా ఉండండి. రుబ్బులో చట్నీ చేయండి. ఇది కిల్లి తినడం రాదు. ఎస్ వీడికి అసలే అవి చెప్పడం కూడా రావు. ముందు చెయ్యండి. ఉసిరికాయలు గిసిరికాయలు నీ నోట్లో ఉసిరికాయలు. అదే చామకూర. బంగాళదుంప. రే ఇందులో నల్ల పసుపు ఏది మామూలు పసుపు ఏది చెప్పరా. ఇది నార్మల్ ఎల్లో కలర్ పసుపు, ఇది నార్మల్ పసుపు, ఇది వచ్చి నల్ల పసుపు. ఇది నల్ల పసుపు. ఆకులకి ఇలా బ్లాకిష్ లైన్ ఉంటే నల్ల పసుపు. ఈ మామిడి చెట్టు సీజన్తో సంబంధం లేకుండా కాస్తుంది. ఇది ఒకటి ఫామ్లో ఉంది. వంకాయ ఇది ఎల్లో కలర్ 1 2 ఇంక ఇది ఒకటి మిడతాయి. ఇంక ఇది ఒక వంకాయ. ఇదే దేని కింద ఈడు భైరవ్. ఈయన భైరవ్ అంటారు. ఎప్పుడు అక్కడే ఉంటాడు, ఈడు ప్లేస్ మారదు. రే భైరవ్ ఇంకదే ఆడి ప్లేస్. ఇదొక సపోటా చెట్టు, తర్వాత దాని నెక్స్ట్ అదొక సపోటా చెట్టు, అది వచ్చేసి హైబ్రిడ్, ఇది వచ్చేసి నార్మల్ సపోటా చెట్టు. ఇప్పుడు ఈ ఉసిరికాయలే మనం మా ఫామ్లో ఉన్న ఉసిరి చెట్టు. దీని కాయలు మనం ఇప్పుడు దొంగలిస్తాం. ఇది గీడే దొంగ. తస్కరించుట, దొంగలించుట కాదు, తస్కరించుట. ఇది పచ్చిమిరపకాయ మొక్క. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. లక్కీ పచ్చిమిరపకాయ కొరికితే పెట్టరా. ఇది అల్లం మొక్క. ఏం తొక్కకుండా రావు. మా లక్కీ గడి జాంకిలు కోస్తున్నాడు. దొంగ దొంగ వచ్చాడే, అన్నీ దోచుకుపోయాడు. నాకు చూడు ఇవన్నీ జాంకాయ. ఇదంతా పసుపు మొక్కలు అనుకొని ఎవరన్నా తెలియకుండా లోపలికి వెళ్ళిపోతే మాత్రం చాలా ఫాస్ట్గా తెగిపోతాయి. ఇవన్నీ పైనాపిలే, బయటకు మాత్రం పసుపు మొక్కలు ఉన్నాయి కానీ లోపలంతా పైనాపిలే. దాని మధ్యలో నిమ్మ చెట్టు. ఈ నిమ్మకాయలు కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. అన్నాడు ప్రొఫెషనల్ షూటర్ మెను. చూడండి చూడండి. దీనికే కట్టాలి మనం ఉసిరికాయలు కోసుకోవడానికి. ఈ పైప్కి మా గేదెగాడు అసలు ఇంట్లో పోతున్నాడు. ఈ మధ్య చెప్పకుండా హైబ్రిడ్ గుబిడ్ అని బాబు చుట్టూ బయట వాళ్ళు బాబు చెప్పులో బయటకు వచ్చేసాను నేను. చూడండి ఈరోజు మాత్రం మేము ఇన్న కోసం మీకోసం దమ్మ 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 దమ్మ. ఏ జానీ బ్లడ్లు దశలు తెల్లమే వెయ్య ఇమ్మ ఉత్తిరికాయ
ఎమ్మ ఇవన్నీ మా తోటలో నిమ్మకాయలు. ఇక్కడ లైటింగ్ జాంకాయలు కాదు జింకాయలు. ఇంకా నయ్యం జింకలు అనలేదు. ఎక్కడి నుంచి సృష్టించబడతాయంటే నాకు వద్దమ్మా, నాకు మన ఒక ఆడితే ఇంకా వద్దు బాబా. ఇప్పుడు వరకు ఒక సైడ్ ఫామ్ని కవర్ చేసాం. ఈ సెకండ్ ఇంటి వెనకాల ఉన్న అరటి చెట్ల దగ్గరికి వెళ్తున్నాం. అరటిపళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. అరటిపళ్ళు ఇక్కడ ఏం లేవు. అదే చూద్దాం ఏమన్నా ముగ్గేమో చూసి. రే ముగ్గి పాడైపోతున్నాయి రా అరటిపళ్ళు. అరటిపళ్ళు ముగ్గి పాడైపోతున్నాయి, రాలిపోతున్నాయి. కాదు ఏ కొయ్యలేరు కదా. అరటిపళ్ళు సైజులో ఇది కరివేపాకు మొక్క. తమలపాకు కరివేపాకు అందరికి తోట. తోట ఇదంతా కరివేపాకు తోటే. ఈ నోట్లో పిల్లిపాకు. ఏడ్రా మళ్ళీ టవల్ వచ్చింది ఈపు మీదకి. అదే ఎక్కేసింది. ఇదంతా కరివేపాకే. నా మాట ఎంతలేదు ఇది. దాని ఆరునైనా పద. ఇదంతా క్యాష్యూ ఫామ్. ఈ క్యాష్యూ ఫామ్ నేను మేడపై నుంచి చూపిస్తా. ఇవి ఇందులో ఉన్నాయి. లేదా ఇవన్నీ అల్లం మొక్కలు. ఇది బాదం మొక్క. ఇదిగో ఇంకా మొక్కే కదా. ఇదంతా చామకూర. ఇది అల్లం. మా సూపర్ మ్యాన్ అంతా చామకూర మొక్కల్లో అని తిరుగుతున్నాడు. అల్లం మొక్కలు చామకూర మొక్కలు చూసుకుంటున్నాడు. ఇక్కడ అంతా టమాటా. టమాటా అన్ని టమాటా కాయలు వచ్చాల. టమాటా పూత వస్తుంది. అప్పుడే నేను వచ్చి అడుగు పెట్టానంటే చాలు. ఇంకో టమాటా టమాటా కాయలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి, ఈ మొక్కకు ఒకటి. ఇది చిక్కుడుకాయ. మనకు నచ్చింది. నచ్చంది చిక్కుడుకాయ. నీకు చిక్కుడుకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అంట కదరా. రోజుకి 3 పూటలా తినేస్తావంట కదా. చెప్పాను కదా. ఇప్పుడు ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి క్యాష్యూ ఫామ్ చూపిస్తాం మీకు. మా సూపర్ మ్యాన్ చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు క్యాష్యూ ఫామ్లోకి.
సూపర్ మ్యాన్ ఇడిగో భైరవ్ మ్యాన్. ఇది నా పెట్టు అంటే బిస్తిని భైరవ్ మ్యాన్ సెకండ్. టెర్రస్ మీదకి వస్తాం. సోలార్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇందాక చెప్పాను కదా, ఇదంతా క్యాష్యూ ఫామ్. క్యాషు అంటే ఏంటి బావా చెప్పు ముందు వాళ్ళకి. జీడి పిక్కలు తెలుగులో. అది ఇది ఫుడ్ ఏమన్నా ఉంటేనే ఈ సెకండ్లో అయ్యేస్తుంది. బెరసిట్ సెకండ్. నువ్వు తెలుసులో నువ్వు ఫుడ్ ఉంటేనే సెకండ్ ఇస్తావని.